సత్తుపల్లి డీసీసీబీ పరిధిలో పీఎంఈజీపీ సబ్సిడీ రుణాల పేరుతో కోట్ల రూపాయల భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అసలు యూనిట్సే లేకుండా ఉన్నట్లుగా సృష్టించటం, పాత బోర్డులకే కొత్త ఫ్లెక్సీలు తగిలించి జియో ట్యాగింగ్ చేయటమే కాకుండా తనిఖీ అధికారులనే బురిడీ కొట్టించి 5 కోట్ల పైన సబ్సిడీని నొక్కేశారు. ఈ అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే టెస్కాబ్ అధికారులు రంగంలోకి దిగారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డీసీసీబీ పరిధిలో పీఎంఈజీపీ సబ్సిడీ రుణాల స్కామ్పై సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డీసీసీబీ బ్రాంచ్ కేంద్రంగా పీఎంఈజీపీ సబ్సిడీ రుణాల మంజూరులో భారీ అవకతవకలు జరిగాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాల్సిన ఈ పథకాన్ని కొందరు దళారులు, బ్యాంకు సిబ్బంది, అధికారులు కలిసి వ్యాపారంగా మార్చేశారు. టెంట్ హౌసులు, డైరీ ఫామ్లు, వాటర్ ప్లాంట్లు, కేబుల్ నెట్వర్క్ల పేరుతో అసలు యూనిట్లే లేకుండా కోట్లాది రూపాయల రుణాలను కాజేశారు. సత్తుపల్లి బ్రాంచ్ ఒక్కదానిలోనే 74 యూనిట్లకు గాను 12 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వగా అందులో సగానికి పైగా యూనిట్లు అసలు ఉనికిలోనే లేవని తేలింది. ఒకే కుటుంబంలో 3-4 యూనిట్లకు రుణాలు మంజూరు చేయడం ఇక్కడి అక్రమాలకు అద్దం పడుతోంది. సత్తుపల్లి డీసీసీబీ బ్రాంచ్ కేంద్రంగా పీఎంఈజీపీ సబ్సిడీ రుణాలకు సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలకు సంబంధించి జరిగాయి. దీనిపై అధికారుల విచారణ కూడా కొనసాగుతుంది. అసలు లేని యూనిట్లు కూడా ఉన్నట్లు చూపించి కూడా భారీ ఎత్తున కూడా సబ్సిడీ సంబంధించిన రుణాలు కూడా కాజేశారు కేటీగాళ్ళు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అసలు ఎన్ని యూనిట్లు మంజూరు అయ్యాయి, దీనికి సంబంధించి అసలు మంజూరు సంబంధించి ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందన్నది కూడా అధికారులు విచారణ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో స్థానికులు మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షూటీలు పెట్టుకొని మేము లోన్లు ఇస్తున్నాము అని చెప్తున్నారు. షూటీలు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు షూటీలు పెట్టి మా దగ్గర నుంచి లోన్ తీసుకుని, అంటే షూటీలు పెడితే మీరు లోన్లు ఇస్తారా? అసలు ఈ పీఎంఈజీపీ అనేది షూటీలు పెట్టుకొని లోన్లు ఇవ్వమని చెప్పారా? ప్రధానమంత్రి గారు ఏ వెర్షన్తో ఈ లోన్లు ఇవ్వాలని చెప్పారు? నిరుద్యోగ యువత, చదువుకోని వాళ్ళ కోసం, వాళ్ళు ఉపాధి హామీ కోసం, వాళ్ళు ఏదన్నా చిన్న పరిశ్రమ స్థాపించుకోవడం కోసం ఈ లోన్లు 5 లక్షల నుంచి 50 లక్షల వరకు లోన్లు మంజూరు చేసి వాళ్ళను ఉపాధి వైపు పయనించే విధంగా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ లోన్లు పెడితే ఇవాళ 100 ఎకరాలు ఉండోడికి, 200 ఎకరాలు ఉండోడికి, 20 కోట్లు టర్నోవర్ చేసే వ్యాపారవేత్తలకి కేవలం అంటే ఐటీ రిటర్న్స్ కట్టే వాళ్ళకు కూడా ఈ లోన్లు మంజూరు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి ఖచ్చితంగా దోషుల్ని శిక్షించాలి. లోన్స్ ఇచ్చారు కానీ ఇక్కడ మరి అర్హులకు ఇవ్వలేదనేది ముఖ్య వాదన. మరి ఇక్కడ రాజకీయ నాయకుల అండదండలతో నిరుద్యోగులకు మరి ఉపాధి లేని వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. మరి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ మరి దీని మీద సమగ్ర విచారణ చేపట్టాలని కోరుకుంటున్నాం. మొత్తం అనర్హులకు అంటే కోట్లు ఉన్న వారికి, పెద్ద ఎత్తున 100 ఎకరాలు ఉన్న వారికి సంబంధించి కూడా వారికి ఈ రుణాలు సంబంధించి ఇస్తున్నారు. కేవలం అంటే నిరుద్యోగ యువకులకు వాళ్ళ స్వయం ఉపాధి సంబంధించి కూడా ఇవ్వాలన్న ఒక మంచి లక్ష్యంతో దీన్ని తీసుకొస్తే ఇదంతా పక్కదారి పడుతుంది. రాబోయే రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇంకా కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూడా స్థానికులు చెప్తున్నారు. అధికారులు తనిఖీలకు వస్తున్నారనే సమాచారం అందగానే అక్రమార్కులు హడావిడి చేశారు. రాత్రికి రాత్రే అద్దెకు టెంట్ సామాన్లు తెచ్చి షాపులు తెరవడం, ఇతరుల గేదెలను తెచ్చి షెడ్లలో కట్టేసి డైరీ ఫామ్ను చూపించడం, రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు మార్చేసి విచారణ అధికారులను నమ్మించే ప్రయత్నం చేశారు. అధికారులు వెళ్లగానే ఆ సెటప్ను మళ్లీ ఖాళీ చేసేశారు. ఈ కుంభకోణంపై సాక్షి వరుస కథనాలకు స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణకు ఆదేశించారు. దీంతో టెస్కాబ్ డీజీఎం సంపత్ కుమార్, ఏజీఎం మణికాంత్ నేతృత్వంలోని అధికారుల బృందం సత్తుపల్లిలోని డీసీసీబీ బ్రాంచ్లో రికార్డులను, క్షేత్రస్థాయి యూనిట్లను తనిఖీ చేసింది. టెస్కాబ్ అధికారుల విచారణ జరుగుతోందని, ఆరోపణలొచ్చిన యూనిట్లను తనిఖీ చేస్తున్నామని అన్నారు సత్తుపల్లి డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ కిషోర్. ప్రస్తుతం తలెత్తిన పీఎంఈజీపీ సబ్సిడీ రుణాల వివాదం నేపథ్యంలో కొత్త రుణాలు నిలిపివేశామని చెప్పారు. సత్తుపల్లిలో పీఎంఈజీపీ లోన్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగిందన్న ఆరోపణలకు సంబంధించి వస్తున్న నేపథ్యంలో దీనికి సపరేట్ ఒక టీం కూడా విచారణ జరుగుతుంది. ఈ ఆరోపణల నేపథ్యంలో అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది, యూనిట్ల మంజూరు, ఎన్ని యూనిట్లు మంజూరు చేశారు, ఎవరెవరికి ఇచ్చారన్న దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు సత్తుపల్లికి సంబంధించి డీసీసీబీ బ్యాంకు మేనేజర్ కిషోర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత వారం రోజులుగా పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలకి మా డీసీసీబీ సిఇఓ గారు ఒక ఎంక్వైరీ చేయడం జరిగింది సార్. ఎంక్వైరీ ఇంకా ఫైనల్ రిపోర్ట్ రాలేదు. అయితే ప్రస్తుతానికి అక్రమాలు జరిగినాయి అనే దాని మీద టెస్కాబ్ నుంచి డీజీఎం గారు, ఏజీఎం గారు వచ్చి వెరిఫికేషన్ చేయడం జరిగింది సార్. వారు ఒక 16 యూనిట్లు వెరిఫికేషన్ చేశారు. ఆ వెరిఫికేషన్లో వారు యూనిట్లను చూశారు, మరి వారు సాటిస్ఫై అయ్యారు.
నేను కూడా లోకల్లో ఉన్న యూనిట్లు మొత్తం వెరిఫికేషన్ చేశాను సార్. కానీ నాకు ఎటువంటి కూడా నాకు అక్రమాలు జరిగినట్టు లేదు సార్. ఏదన్నా ఒక అక్రమాలు జరిగినట్టు తెలిస్తే నాకు రిటర్న్గా రాసిమని కూడా నేను సదరు వ్యక్తులకు తెలియజేశాను, కానీ నాకు ఇంత మట్టుకు ఒక కంప్లైంట్ కూడా రాలేదు సార్. యాక్చువల్లీ పిఎంఈజీపీ లోన్లు ఇప్పుడు మన బ్రాంచ్లో 2021 నుంచి ఇప్పటిదాకా 72 యూనిట్లు మన బ్యాంకులో లైవ్లో ఉన్నాయి సార్. పొలిటికల్ పరంగా మాకు ఈ రోజు వరకు ఎవరు ఫోన్ చేయలేదు. పొలిటికల్గా ఎవరు కూడా ఇంత మట్టుకి ఫలానా వాళ్ళకి లోన్ ఇవ్వండి అని కూడా మా బ్యాంకులో ఇంత మటుకు అలాంటి రికమెండేషన్ ఏం చేయలేదు సార్. ఎలిజిబిలిటీని బట్టి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి లోన్ వస్తుంది సార్. ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికి లోన్ రాదు కూడా సార్. అంటే ఎంక్వైరీ ఇప్పుడు పూర్తయిందా? ఇప్పుడు మొత్తం అవ్వలేదు సార్, ఎంక్వైరీ పూర్తి అవ్వలేదు. ఒక వారం పెట్టకపోతే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా రెడీ అవుతే బెస్ట్ అని. ఎందుకంటే లోన్ తీసుకొని యూనిట్ పెట్టకపోతే బ్యాంకుకు కూడా మంచిది కాదు. ఇప్పుడు జరిగిన పరిణామాలను బట్టి తెలుస్తుంది కాబట్టి నేనైతే మా CEO గారికి నేను చెప్పాను సార్, తీసుకున్న వాళ్ళు ఒకళ్ళ లోను నిజంగానే అక్కడ యూనిట్ పెట్టకపోతే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా మీరు కొద్దిగా సర్క్యులర్ లాంటిది ఇస్తే బాగుంటుంది అనేది చెప్పాను సార్. బయటికి వచ్చిన నేపథ్యంలో DCB బ్యాంకు సంబంధించి కూడా మచ్చ తెచ్చే విధంగా ఉంది కాబట్టి దీన్ని కూడా ఉన్నతాధికారులు కొంత సీరియస్గా తీసుకొని ప్రస్తుతం PMEG లోన్లు మాత్రం ఆపేశారు. దీని పూర్తి ఎంక్వైరీ వచ్చిన తర్వాత దీనికి అసలు క్లారిటీ అనేది తెలిసే అవకాశం ఉంటుంది. అయితే టేస్కాబ్ అధికారుల విచారణ కేవలం తూతూ మంత్రంగా సాగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల రాక సమాచారం ముందే లీక్ అవ్వడం, అధికారులు లోతైన పరిశీలన చేయకుండానే వెళ్లిపోవడంతో వాస్తవాలు బయటకు రాకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు, నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో రుణాలు పొందిన వారిపై, సహకరించిన అధికారులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ 2017లోనూ ఇటువంటి సబ్సిడీ రుణాల కుంభకోణం బయటపడి కేసులు నమోదైనప్పటికీ అధికారులు తీరు మార్చుకోపోవడం గమనార్హం. ఈసారైనా టేస్కాబ్ విచారణలో అసలు సూత్రధారులు బయటపడతారో లేదో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.